రోజు రోజుకు ప్రజల్లో భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసము, నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన మీద విశ్వాసము, ఈ 12 సంవత్సరాలు చేసినటువంటి వారు ఈ దేశ ప్రగతిలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రజలు స్వతహాగా చూస్తూ ఉన్నారు. మరి వారిద్దరిని కూడా పార్టీలో జ్యోతిరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి పార్టీలో వారిని స్వాగతిస్తూ, మరి మిత్రులారా, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన ముఖ్యమంత్రి గారు పదే పదే ఒక అబద్ధాన్ని నిజం చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. వారు కిషన్ రెడ్డి గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద అబద్ధాల ప్రచారాలు ఆపమని చెప్పేసి కూడా మేము అన్నప్పుడు కూడా ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరములో ఏ విధంగా ఉందంటే, మీరు నాకు అశ్విని వైష్ణవ్ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పియండి, మీరు అడ్డుకుంటున్నారు, మీరు అపాయింట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది అనేది మాట్లాడుతూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటాను, ఢిల్లీకి మీరు 71 సార్లు వెళ్ళారు. ఈ 71 సార్లు 15 మంది మంత్రులను కలిసారు మీరు, 15 మినిస్టర్స్. అందులో మీరు ఖట్టార్ గారిని 5 సార్లు కలిసారు. అంటే అర్బన్ డెవలప్మెంట్, ఈ మెట్రో సంబంధించినటువంటి విషయం పైన. అశ్విని వైష్ణవ్ గారిని 3 సార్లు కలిశారు. అంటే లాస్ట్ ఈ 25-26 ఈ ప్రాంతంలో దాదాపు 5 సార్లు ఖట్టార్ గారిని కలిసి, హైదరాబాద్ కూడా వారు కలిశారు ఖట్టార్ గారు. ఎందుకంటే నేనే ఆ రోజు అక్కడ ఐటీసీ కోహినూర్లో ఉన్నాను కాబట్టి. అదేవిధంగా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు 3 సార్లు కలిశారు. మీరు 3 సార్లు కలిసి 5 సార్లు కలిసినప్పుడు ఈరోజు మీరు కిషన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పడం ఏది ఉందో అది చాలా హాస్యపదంగా ఉంది. కిషన్ రెడ్డి గారు మీకు ఎందుకంటే అపాయింట్మెంట్ ఇప్పిస్తారు? మీరు ఈ 3 సార్లు 5 సార్లు 71 సార్లు మీరు మినిస్టర్ కలిశారు కదా, అప్పుడు ఎప్పుడైనా మీరు కిషన్ రెడ్డి గారు చెప్పారా మీరు నాతో రాండి పోదామని? మీరే అపాయింట్మెంట్ తీసుకొని మీ పిఎల్తో పోయారు కదా. మీరు ఎవరైనా కలుస్తున్నారని చెప్పి కిషన్ రెడ్డి గారు కానీ అక్కడ చెప్పారు ఎవరికైనా? అది మాత్రం చెప్పలే. ఇప్పుడు మాత్రము ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారం చేయడానికి మీరు వేస్తున్నటువంటి నాటకాలు ఇవన్నీ కూడా. మీ ఉత్తరం ఒక నాటకం, ఒక బూటకం. ఇది ప్రజల్ని తప్పుదారి పట్టించే. ఇది మీకు 2.5 సంవత్సరాలే మీకు పరిపాలనకు అవకాశం ఇస్తే మీ పరిపాలన వైఫల్యము, ఒక్క అంశం కూడా మీరు 6 గ్యారంటీలు ఇచ్చిన ఒక్కడు కూడా పూర్తి చేయలేకపోతే, ప్రజలు ప్రశ్నించే పరిస్థితులు ఉంటే, ప్రజలు మీకు ఎదురు తిరిగే పరిస్థితులు ఉంటే, విద్యార్థులు మిమ్మల్ని ఎదురు తిరిగే పరిస్థితులు ఉంటే, స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ రాక, ఫీ రీఎంబర్స్మెంట్ లేక, బోధన చేయడానికి ప్రొఫెసర్లు లెక్చరర్స్ లేక, టీచర్లు అపాయింట్మెంట్ లేక, స్కూల్స్ మూతపడేటువంటి ప్రయత్నంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. స్కూల్స్ మూతపడి ఇవన్నీ కూడా ప్రజల మీ పరిపాలన లోపాలని దారి మళ్లించడానికి ఈ కొత్త అంశాన్ని తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగరాన్ని డెవలప్మెంట్ చేయడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము. అసలు కాంగ్రెస్ పార్టీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, డెవలప్మెంట్ మీద కానీ ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకు దాని మీద ఎప్పుడు కూడా వారికి శ్రద్ధ కూడా లేదు. నేను ఒకటే మీ అందరికీ తెలియజేస్తాను, 2014 వరకు ఈ దేశంలో కేవలం 248 కిలోమీటర్ల మెట్రో రైలు ఉండే. 2014 వరకు కాంగ్రెస్ పరిపాలన సమయంలో ఈ దేశంలో కేవలం 248 కిలోమీటర్ల మెట్రో ఉన్నది. దాని తర్వాత 2014 తర్వాత నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 2026 వరకు 1155 కిలోమీటర్లు మెట్రో ఈ దేశంలో నిర్మాణం అయింది. అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మేము చేసినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో వాజ్పేయి గారు కానీ, మోదీ గారు కానీ వారికి ఉన్నటువంటి బీజేపీలో రాష్ట్రాల్లో పరిపాలన అనుభవంతో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే
వారికి ఆ ఒక అనుభవం లేదు. వాళ్ళకు అనుభవం ఉన్నది స్కాములు చేయడం వరకే. కోట్లాది రూపాయలు ఎట్లా తీసుకోవాలి అంతవరకే వాళ్ళకి తెలుసు. స్కాముల వరకే అనుభవం ఉంది వాళ్ళకు. డెవలప్ చేయాలేటం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు కమిషన్లకు స్కామ్లకు ఎంత మరిగిందంటే ఏ విధంగా మన ప్రాజెక్టు అప్లై చేయాలని కూడా మీకు తెలియదు. మెట్రో రైల్వే ప్రాజెక్టులో ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం మంత్రులు కానీ ఎప్పుడు కూడా దీన్ని అడ్డుకోలేదు, మీకు ఇవని అని అనలేదు. మీరు డిపిఆర్తో పాటు ఫీజిబుల్ ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ ఫీజిబుల్ రిపోర్ట్ మీరు ఇవ్వకుండా ఈరోజు ప్రజలతో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటుంది. మీరు ఎందుకు ఇవ్వలేదంటే ఫైనాన్షియల్ ఫీజిబుల్ సర్టిఫికేట్. తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర మీకు రావాల్సినటువంటి ఒక 13,000 కోట్ల రూపాయలు మెట్రోకి అవుతుందో మీరు దాన్ని మీకు ఉన్నటువంటి రుణాలు తీరుస్తా అంటే అది కాదు. మీరు ఆలోచించండి. O&M అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, దీని మీద కొద్దిగా శ్రద్ధ పెడితే బాగుంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీకు సలహా ఇచ్చారు. ఆ సలహా మీకు నచ్చక మరి ఇందులో మాకు ఏం మిగులుతుందో అనే బహుశా అనుమానం మీకు ఉండొచ్చు. కాబట్టే ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా రైల్వే మినిస్టర్ మీద, కిషన్ రెడ్డి గారి మీద మీరు ఈ యొక్క అభండాలు వేస్తూ ఉన్నారు. ఇది పొరపాటు. నేను తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాను. 4 సార్లు 3 సార్లు రైల్వే మంత్రిని, 5 సార్లు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిని కలిసినటువంటి వ్యక్తి, ప్రధానమంత్రితో కూడా చాలాసార్లు కలిశారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఒక మంత్రిని కలవాలంటే మళ్ళీ కిషన్ రెడ్డి గారి సహకారం కావాలా? అంటే మీ లోపాలని మీరు దాచుకోవడానికి కిషన్ రెడ్డి గారి మీద వేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఒక మీ మీద ఉన్నటువంటి ఆక్రోశాన్ని, కోపాన్ని దారి మళ్లించే ప్రయత్నంలో ఇవన్నీ కూడా మీ నాటకాలు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు చాలా పెద్ద మాటగారిని నేను ఒప్పుకుంటా, దాని విషయంలో డౌట్ లేదు. కానీ ఈ మధ్య మాటగారితో పాటు మీరు అబద్ధాలు కూడా దాంట్లో కూడా ప్రావీణ్యం పొందారు. ఈరోజు PhD ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మీకు కూడా. గోబెల్స్ ప్రచారంలో ఇంత ప్రచారమా? అబద్ధాల ప్రచారమా? మీ లోపాలు పెట్టుకొని మీ చాతగానతనాన్ని ఈరోజు మా మీద రుద్దే ఎట్లండి? మెట్రో తెచ్చిందే మేము, మెట్రోకు శాంక్షన్ ఇచ్చిందే మేము, మెట్రో ఇనాగ్రేట్ చేసిందే నరేంద్ర మోదీ, ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా ఈరోజు ఒప్పుకున్నదే మేము. మీకు చాతగాత కాకపోతే కిషన్ రెడ్డి గారి మీదనో బీజేపీ మీదనో ఎందుకంటే మీరు ఈ యొక్క బండాలు చేస్తారు? అబద్ధాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ మీరు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు? మీరు డిపిఆర్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైతే సలహా మీకు రిలీజ్ చేసే ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహా, మీరు O&M చూడండి, లోన్ రీపేమెంట్ తర్వాత చేయొచ్చు అనేటటువంటి సలహా మీకు ఇస్తే అది మీకు నచ్చగా ఈరోజు సాంకేతికమైనటువంటి లోపాలు మీరు చేసుకొని ఏ విధంగా సబ్మిట్ చేయాలో ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు తెలవక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీకు అనుభవం లేక, మీ పొరపాటు వలన ఈరోజు హైదరాబాద్లో ఈ యొక్క మెట్రో రైలు ఆగిపోయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వంగానే, కేంద్ర ప్రభుత్వ మంత్రులు అనగానే కిషన్ రెడ్డి గారు అన్న ఆగలేదు. పైపెచ్చు కిషన్ రెడ్డి గారు ప్రతిసారి తెలంగాణ విషయంలో మేమే అనేక సార్లు బీజేపీ నాయకులం మేము అనేక సార్లు మేము మంత్రులను కలిసాము. తెలంగాణకు ఇది రావాలి, అది కావాలి అడిగాను. కాబట్టి ఇప్పటివరకు తెలంగాణకు 13,000 కోట్ల రూపాయలతోని ఈరోజు డెవలప్మెంట్కు ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం.